హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఇంపార్టెన్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను యూరోయూఎస్డి బ్యాక్ టెస్టింగ్. సో ఈరోజు యూఎస్డి సిహెచ్ఎఫ్ పేరులో బ్యాక్ టెస్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. డైలీ క్యాండిల్ స్టిక్ కానీ అంతకంటే ఎక్కువ టైం ఫ్రేమ్లో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్ చెప్పాలంటే ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మోస్ట్ పవర్ఫుల్ క్యాండిల్ ఫ్రెండ్స్ ఇది. సో ప్రైస్ అనేది 70-80% అనేది వన్స్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డైరెక్షన్లోనే మూవ్ అవ్వడానికి హై ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. మనకు బ్యాక్ టెస్టింగ్ డేటా కూడా అదే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. ఇది యాక్చువల్గా చూడండి ఫ్రెండ్స్, ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్. ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఇది 2 days బ్యాక్. అంతకుముందు చూస్తే ఈ బుల్లిష్ క్యాండిల్ అనమాట, గ్రీన్ కలర్. ఈ క్యాండిల్ని ఆల్మోస్ట్ కంప్లీట్గా డామినేట్ చేస్తూ మార్కెట్ డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. సో దాని తర్వాత ప్రైస్ క్లియర్గా గమనించండి. ఇది హ్యామర్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది కూడా ఇన్వర్టెడ్ హ్యామర్ ఫ్రెండ్స్. సో యాక్చువల్గా బయర్స్ ఇక్కడ నుంచి ప్రైస్ పుష్ చేశారు, బట్ అక్కడ ప్రైస్ అనేది సస్టైన్ అవ్వలేదు. సెల్లర్స్ ఎక్కువ డామినేట్ చేయాలి, ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఫాల్ అయింది. సేమ్ ఫ్రైడే కూడా సేమ్ ఇదే జరిగింది. సో ఫ్రైడే ప్రైస్ కూడా యాక్చువల్గా ప్రైస్ పైకి వెళ్ళింది, అక్కడ నుంచి డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. కమింగ్ టు ప్రైస్ అనేది ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవ్వడానికి హై ప్రాబిలిటీ ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అండ్ ప్రైస్ గమనిస్తే 90,300. సో ప్రైస్ అని ఆల్మోస్ట్ 89,500 ఆ లెవెల్కి వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ క్యాండిల్. అంతకుముందు ప్రైజెస్ కూడా మనం గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎన్గల్ఫింగ్ క్యాండిల్, కంప్లీట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్ ఇది. సో అంతకుముందు ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో, రెడ్ క్యాండిల్ కంప్లీట్గా డామినేట్ చేసింది. సో డామినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్సిక్వెంట్ డేస్లో ప్రైస్ ఏదో గమనిస్తే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 89,700 నుంచి ఆల్మోస్ట్ 90,700 ఫ్రెండ్స్. సో హ్యూజ్ మూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1:1 రేషియోలో మీకు ఇక్కడ చూడొచ్చు. సో అంతకుముందు ప్రీవియస్ క్యాండిల్ కూడా గమనిస్తే ఈ క్యాండిల్ చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. జూమ్ చేసి చూస్తే సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది క్లోజ్ అయిన తర్వాత ఇంతకుముందు చిన్న క్యాండిల్ ఉండేది రెడ్ కలర్. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్ని కంప్లీట్గా డామినేట్ చేసింది. ఎప్పుడైతే డామినేట్ చేసిందో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అంటాం. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది వన్ సైడ్ మూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ 88,700 నుంచి మార్కెట్ కంప్లీట్గా 90,000 వరకు మూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1:3 రేషియోలో మనకి ఇక్కడ మార్కెట్ రియాక్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అంతకుముందు ప్రీవియస్ డేస్ గమనించి కూడా సేమ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చూడొచ్చు, ఈ బ్లూ కలర్ ఏదైతే ఉంది ఇది 50 days ఏమి ఫ్రెండ్స్. సో ఇది డోజీ ఫార్మేషన్ అయింది. ఇక్కడ ప్రీవియస్ ఇది డోజీ ఫ్రెండ్స్. జూమ్ చేస్తాను, చూడండి, ఇది డోజీ 2 days డోజీ అయిన తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ ఈ బాడీ ఏదైతే ఉందో దీన్ని డామినేట్ చేసింది. సో ఇక్కడ డామినేట్ చేసిన తర్వాత కంప్లీట్గా ఇది కూడా మార్కెట్ కంప్లీట్గా అప్ అండ్ అయింది ఫ్రెండ్స్. సో క్లియర్ కట్గా మనకి ఇక్కడ తెలియమంటే ఎన్గల్ఫింగ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఫ్రెండ్స్. సో మీకు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఈ కాన్సెప్ట్లో ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మార్కెట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ 200 AM ఇయర్ కానీ ప్రైస్ డౌన్ఫాల్ అయ్యేటప్పుడు తిరిగి 200 AM దగ్గర పుల్ బ్యాక్ అయింది అనుకోండి. సో అక్కడ అనేది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అక్కడ నుంచి 200 AM రెసిస్టెన్స్గా మనకి యాక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మనకి బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే మాత్రం కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. సో అదొక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇక్కడ ఇది డోజీ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇది బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనమాట, ఇక్కడ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ నుంచి ప్రైస్ జనరల్గా బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ అయింది. మనం ఏమో చెప్తున్నాం, మార్కెట్ కంపల్సరీ పైకి వెళ్తాను అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి మార్కెట్ పైకి వెళ్ళకుండా రివర్స్ అయింది ఫ్రెండ్స్. 200 దగ్గర 200 AM రెడ్ కలర్. ఇక్కడ నుంచి మార్కెట్ హ్యూజ్ రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో ఇది చిన్న కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఈ యొక్క పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇది కూడా మీకు క్లియర్ కట్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది చూడండి, రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ క్యాండిల్ని గ్రీన్ కలర్ బుల్లిష్ కంప్లీట్గా డామినేట్ చేసింది ఫ్రెండ్స్. ఈ డామినేట్ చేసిన తర్వాత 86,600 నుంచి ఆల్మోస్ట్ 88,750 మార్కెట్ 1:2 రేషియోలో ఇక్కడ నుంచి మార్కెట్ రియాక్ట్ అయింది ఫ్రెండ్స్. హ్యూజ్ మూమెంట్ ఫ్రెండ్స్. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ప్రీవియస్ డే గమనిస్తే అందుకోవచ్చుకుంటే బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అనేది స్లోగా ఆల్మోస్ట్ ఇది కూడా 1:1 రేషియోలో మార్కెట్ ఇక్కడ నుంచి 86,280 నుంచి ఆల్మోస్ట్ 85,500 వరకు మార్కెట్ డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఈవెన్ మనకు అంతకుముందు ప్రీవియస్ డేస్ మార్కెట్ గమనించినా కూడా ఇది కూడా ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఇక్కడ నుంచి మార్కెట్ హ్యూజ్ మూమెంట్ అయింది. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత ఫార్మేషన్ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్. ఈ క్యాండిల్ ఫార్మేషన్ మార్కెట్ అనేది కంప్లీట్గా వన్ సైడ్ మూమెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్
బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్, బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ అనేది మార్కెట్ అనేది చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మార్కెట్ ఇంకా ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ అయ్యేటప్పుడు కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అయిన తర్వాత అక్కడ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అనుకుంటే అది మార్కెట్ రివర్స్ సిగ్నల్ అంటాం. అక్కడ నుంచి మార్కెట్ అనేది కంప్లీట్గా డౌన్ఫాల్ అనేది స్టాప్ అయ్యి ఫ్రెష్ మూమెంట్ అనేది ఫ్రెష్ రూట్ అనేది వెళ్ళడానికి హై ప్రాబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. అదే దానికి ఆపోజిట్ ఫ్రెండ్ మార్కెట్ అయితే కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు అక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ గమనించాలి మనం. అక్కడ బేరిష్ ఎన్గల్ క్యాండిల్ ఫార్మేషన్ అనుకుంటే అక్కడ నుంచి మార్కెట్ ఆటోమేటిక్గా రివర్స్ అవ్వడానికి 70 to 80% ప్రాబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన క్యాండిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ కంప్లీట్ అవుట్ ఆఫ్ 10 times 1 or 2 times మాత్రమే ఇది ఫెయిల్ అవడానికి అవకాశం ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పిన క్యాండిల్స్ ఆల్మోస్ట్ 100% మార్కెట్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఫ్రెండ్స్. ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అదే రూట్లో మార్కెట్ అనేది మూవ్మెంట్ అయింది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఎన్ని క్యాండిల్ స్టిక్స్ ఉన్నా కూడా మార్కెట్లో ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ప్లస్ ఇన్వర్టెడ్ హ్యామ్ అనేది మార్కెట్ని మోస్ట్ ఇంపాక్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. అది కూడా మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ తీసుకోవడం బెస్ట్. హవర్లీ కానీ 4 hours కానీ లెస్ దెన్ హవర్లీ చార్ట్ అనేది హై సిగ్నల్స్ అనమాట, ఎక్కువ ఆపర్చునిటీస్, అట్ ది సేమ్ టైం ఎక్కువ ఫేక్ సిగ్నల్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. సో బెటర్ టు గో ఫర్ హయ్యర్ టైం ఫ్రేమ్. సో హయ్యర్ టైం ఫ్రేమ్ యాక్యురసీ హై ఉంటుంది, ఆపర్చునిటీ తక్కువ ఉంటుంది, బట్ యాక్యురసీ అనేది హై ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 100% యాక్యురసీ ఉంటుంది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.